హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు ఈరోజు డేట్ వచ్చేసరికి 12/6/2024 ఫ్రెండ్స్, అంటే బుధవారం. మార్కెట్ వచ్చేసరికి బుధవారం. ఈరోజు మార్కెట్ వచ్చేసరికి మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. నంద్యాల ఇటువంటి మార్కెట్లు మాత్రమే మనం మార్కెట్లో చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్లోకి వెళ్ళే ముందుగా మనం, ఎందుకంటే అన్ని వీడియోలు చేస్తాం కాబట్టి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను దర్శిలో ఉన్నా. దర్శి ఎవరైనా రైతు మిత్రులు నా వీడియో చూస్తుంటే ఖచ్చితంగా హాయ్ అని, లేకపోతే మేము దర్శిలో రేపు ఉదయం వరకు ఉంటా. వీడియో అప్లోడ్ అయితే ఖచ్చితంగా ఫోన్ చేయండి. దగ్గర అందుబాటులో ఉంటే ఖచ్చితంగా కలుస్తా. నేను దర్శి టౌన్లో ఉన్నా ప్రజెంట్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మనకు వచ్చేసరికి ఈరోజు మన ప్రజెంట్ హైదరాబాద్ మార్కెట్ గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. మన దగ్గర నార్ల గురించి ఆల్రెడీ చెప్తూనే ఉన్నా డైలీ. మన దగ్గర అన్ని మిరప నార్లు, ప్రతి ఒక్కటి పచ్చిమిరపకు సంబంధించిన, పండి మిరపకు సంబంధించిన ఎవరైనా పోపించుకోవాలనుకున్నా మన దగ్గర 40 పైసలకు మాత్రమే, మన దగ్గర ట్రేక్ 40 పైసలకు మాత్రమే మన దగ్గర నర్సరీలో పోయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఎవరైనా సరే పోపించుకోవాలనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన దగ్గర పోపించుకోండి. ఖచ్చితంగా మన దగ్గర మంచి రేటుకు పోసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే నా ఛానల్ బూస్టింగ్ వస్తుంది. లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఒక్కరోజు 1000 మందికి లైక్ చేసి, మీరు 1000 మంది లైక్ చేస్తారంటే నా ఛానల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఖచ్చితంగా 1000 మంది మ్యాక్సిమం నా ఛానల్ 4-5 వేల మంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి మనము హైదరాబాద్ మార్కెట్ చెప్పుకుంటే, నాన్ ఏసీ అంటే కొత్త కాయలు వచ్చేసరికి 200 నుంచి 300 బస్తాలు రావడం జరిగింది. నాన్ ఏసీ వచ్చేసరికి మనకు 8,000 కాడ నుంచి 12,000 వరకు. పాల క్వాలిటీ అయితే మాత్రం 6,000 కాడ నుంచి 10,000. ఎందుకంటే అన్ని రకాల క్వాలిటీలు కూడా అదే రేంజ్లో 5531 కానీ 204 ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనకు తేజ కానీ ప్రతి ఒక్కటి అదే రేట్ అయితే మాత్రం పోవడం అనేది జరుగుతూ ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 1200 బస్తాల నుంచి 1500 బస్తాలు మామూలు ఏసీ సరుకులు అయితే రావడం జరిగింది. తేజాలు అయితే మాత్రం ఫ్రెండ్స్ 15,000 కాడ నుంచి 20,500 వరకు. డీలక్స్ క్వాలిటీలు అయితే 20,500, 15,000 కాడ నుంచి 20,000 అయితే మాత్రం ఎక్కువ శాతం వేయడం జరిగింది. 20,500 అనేది డీలక్స్ ప్యాకింగ్. అంటే నాకు తెలిసినంతవరకు ఎక్కువ శాతం 90% అయితే మాత్రం మంచి కాయలే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ చాలా వరకు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతు మిత్రులు కూడా నాకు తెలిసి మంచి కాయలే పెడతారు. ఏసీ కాయలు నేను చెప్పేది 15,000 కాడ నుంచి 20,000. బెస్ట్లో అయితే మాత్రం 20,000 నుంచి 20,500. ఆర్మూర్ వచ్చేసరికి 14,000 కాడ నుంచి 15,500. ఫస్ట్ నుంచి ఏ రేట్ ఉందో అదే రేట్ కంటిన్యూ అవుతూ ఉంది. సూపర్ 10లో ఎప్పుడు కూడా దీన్ని కొంచెం కష్టంగానే చూసుకోవాలి. తేజ కానీ కొంచెం బీట్ చేయడానికి ఆర్మూరు, షార్క్ 1, జీనీ 26 ఇటువంటి రకాలన్నీ కూడా చాలా వరకు డామినేషన్ చేస్తూ ఉన్నాయి. ఆర్మూర్ వచ్చేసరికి 14,000 కాడ నుంచి 15,500. సింజంటా క్వాలిటీ విషయానికి వచ్చేసరికి 13,000 కాడ నుంచి 14,500. 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 13,000 కాడ నుంచి 15,000. సూపర్ 10ల విషయానికి వచ్చేసరికి మనకు 15,000 కాడ నుంచి దగ్గర 17,000 వరకు మార్కెట్లో నడుస్తూ ఉంది. 15,000, 16,000, 16,500, 17,000. డీలక్స్ క్వాలిటీ ఉంటే 17,000. 2043 విషయానికి వచ్చేసరికి 20,000 కాడ నుంచి 21,000. డీలక్స్లు ఉంటేనే, నేను చెప్పేది లోయెస్ట్ కూడా ఉండొచ్చు, నేను చెప్పేది మొత్తం హైయెస్ట్ ప్రైజ్. మీకు 341లు నెంబర్ 5ల విషయానికి వచ్చేసరికి 14,000 కాడ నుంచి 16,500. ఒక 500 అటు ఇటుగా నడవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటే రోజు అన్నీ అదే విధంగా జరుగుతాయి అనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇంకా తేజ విషయానికి వచ్చేసరికి మనకు తాలు విషయానికి వచ్చేసరికి 9,000 కాడ నుంచి 11,000. మామూలు రకాల తాళ్ళు అయితే మాత్రం ఇంకా ఆర్మూర్ కానీ 55 ఎటువంటి తాళైనా సరే మనకు సూపర్ 10 కానీ 5,000 కాడ నుంచి 8,000 వరకు మార్కెట్ అయితే నడుస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఖమ్మం విషయానికి వచ్చేసరికి ఏసీ బస్తాలు 12,000 బస్తాలు రావడం జరిగింది. తేజాలు అయితే మాత్రం 20,100 వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది. మీడియంలో అయితే 17,000 కాడ నుంచి 19,000 వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి తాలు అయితే 11,000 వేస్తున్నారు. నాన్ ఏసీ మాత్రం 500 బస్తాలు వచ్చినాయంట. అవి మనకు 14,500 వేసారంట. తాలు అయితే మాత్రం 9,000 వేసారంట. ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి నాన్ ఏసీ 16,000 బస్తాలు రావడం జరిగింది. ఏసీ విషయానికి వచ్చేసరికి 60,000 నుంచి 65,000 బస్తాలు అయితే మార్కెట్కి రావడం జరిగింది.
ఇంకా నాన్ ఏసీ విషయానికి వచ్చేసరికి తేజాలు అయితే మాత్రం 12,000 కానించి 16,500 మార్కెట్లో వేయడం జరిగింది. సూపర్ 10ల విషయానికి వచ్చేసరికి మనకు 10,000 కానించి 12,000 వరకు వేయడం జరిగింది. సీడ్ క్వాలిటీ ఏదైనా సరే 7,000 కానించి 11,000 వరకు వేయడం జరిగింది. తేజ తాలు అయితే మాత్రం 9,000 కానించి 10,000, సీడ్ తాలు అయితే 4,000 కానించి 6,500 వరకు వేయడం జరిగింది. క్వాలిటీలు అయితే మాత్రం ఎందుకంటే లాస్ట్ దశలు కాబట్టి క్వాలిటీలు రావు. డిమాండ్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కటి కూడా ఒరిజినలే, డిమాండ్ లేకపోతే ఏది కూడా మనకు ఒరిజినల్ కాదు. ఇంకా ఏసీ విషయానికి వచ్చేసరికి 60,000 నుంచి 65,000 బస్తాలు వస్తే ఈరోజు తేజాలు అయితే మాత్రం 16,000 కానించి 19,500, 20,000 డీలక్స్ ప్యాకింగ్ క్వాలిటీ ఉంటే కొంచెం వేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే కొంచెం ఖమ్మం వరంగల్ ఏరియా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అక్కడే అమ్ముకోండి. దయచేసి గుంటూరును బేస్ చేసుకోవద్దు. కొంచెం 500 అటు ఇటుగానే అక్కడ బేరాలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా తేజ 355 బ్యాడీ విషయానికి వచ్చేసరికి 15,000 కానించి 18,000 మార్కెట్ నడుస్తూ ఉంది. 355 బ్యాడీ కూడా కొంచెం డౌన్లోనే ఉన్నట్టుంది. ఫస్ట్లో ఏదైతే రేటు ఉందో అదే రేటు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టున్నారు. నాకు తెలిసి ఎలక్షన్లు అయిపోతే కూడా మార్కెట్ డిమాండ్ వస్తుందని చాలామంది ఆశావాహులు చూశారు, కానీ ఎక్కడ కూడా నాకైతే పెరిగినట్టయితే ఎక్కడ కనిపించట్లేదు. సింజంట 5531 అయితే 13,000 కానించి 15,000 వేస్తూ ఉన్నారు. డీలక్స్ ప్యాకింగ్ క్వాలిటీ ఉంటేనే ఆ రేట్ వేస్తూ ఉన్నారు. ఇంకా డీడీలు అయితే మాత్రం 14,000 కానించి 16,000 వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది. 341 అయితే 15,000 కానించి 17,000, నెంబర్ 5 అయితే మాత్రం 15,000 కానించి 18,000. 273 కుబేరా విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 16,000 వేస్తూ ఉన్నారు. 334లు సూపర్ 10ల విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 17,500. ఆర్మూర్ విషయానికి వచ్చేసరికి 13,000 కానించి 15,000. స్పార్కులు షార్కులు విషయానికి వచ్చేసరికి మనకు 15,000 కానించి 17,000. రోమీ 26ల విషయానికి వచ్చేసరికి 15,000 కానించి 17,500. 2043 విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 18,000. క్లాసిక్ల విషయానికి వచ్చేసరికి మనకు 13,000 కానించి 15,000. బుల్లెట్లు బంగారం విషయానికి వచ్చేసరికి 14,000 కానించి 16,000. డీలక్స్ క్వాలిటీలు అయితే ఎవరు తీయలేదంట, మామూలు క్వాలిటీలో తీస్తున్నారు. తేజ తాలు అయితే మాత్రం 10,000 కానించి 11,000. డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం 11,500. ఇది ఓవరాల్గా నంద్యాల విషయానికి వచ్చేసరికి నంద్యాలకు ఈరోజు బుధవారం మార్కెట్ అయితే అక్కడ 15,000 కానించి 17,500 ఆ రేంజ్లో వేస్తూ ఉన్నారు. కానీ రైతులు ఇవ్వడానికి ఎక్కడ సుముఖంగా లేరు. ఎవరో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే మార్కెట్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైతు మిత్రులు కూడా ఎక్కువ శాతం అమ్ముకోవాలనే ఆలోచనతో ఎక్కువ మంది ఉంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్ముకోవాలా వద్దా రకరకాల ఆలోచనలు అనేది రైతు మిత్రులు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ రావాలి, ఎక్కువ మందికి తెలియాలి. ఎందుకంటే మనము అన్ని రకాల వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. మందులకు సంబంధించింది ప్రతి ఒక్కటి మన దగ్గర, ఇత్తనాలకు సంబంధించింది, మార్కెట్కు మనము తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి ఎవరు వెళ్తున్నారో అటువంటి సమాచారం మన దగ్గర అన్ని విషయాలు దొరుకుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ మీకు యూజ్ అవుతుంది అనేది నా యొక్క ఇంటెన్షన్. నా దగ్గర నారు ఎవరొకరు ఖచ్చితంగా కొంటారు, కానీ మీకు నా యొక్క సమాచారం ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ మీకు ఉపయోగపడుతుంది నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క ఆలోచన కూడా. నేను కూడా కొంచెం షార్ట్లు చేయాలని అనుకుంటున్నా. త్వరలో ఖచ్చితంగా డైలీ ఒక షార్ట్ వచ్చే విధంగా, అది ఉదయమా మధ్యాహ్నమా ఏదో ఒక టైంలో ఒక షార్ట్ వదిలితే చాలా వరకు ప్రయోజనం ఉంటుందని అయితే నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.